హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అగ్రహారంలో అంబేద్కర్ అనే ఒక టైటిల్తో ఒక మూవీ రాబోతుంది. సో ఆ సినిమాకి సంబంధించి ట్రైలర్ కూడా ఈరోజు రిలీజ్ అయింది. ట్రైలర్ అండ్ ఈ టైటిల్ కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించడం, కాస్త కాంట్రవర్సీగా ఉండడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఈ సినిమాకి సంబంధించి అంటే టైటిల్కి సంబంధించి అసలు ఏంటి సినిమా, ఏంటి టైటిల్ అని చెప్పేసి ఆ టీంని ఒకసారి పిలిపించాము. డైరెక్టర్ ఉన్నారు అండ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఒకసారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక 3 రోజుల్లో అయితే మన ముందుకు రాబోతుంది. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తున్నాం, చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్స్ చూస్తున్నాయి అంటే కొద్ది కంటెంట్ మంచిగా ఉన్నా సరే మౌత్ టాక్తో పబ్లిక్లోకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ని షేక్ చేయడం, అటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తాం. మరి అటువంటి సినిమా ఇది అవుతుందని వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. సో అందుకోసం మరి ఒకసారి పిలిచి ఈ సినిమాకి సంబంధించి ఏంటో వివరాలు తెలుసుకుందాం. ఈ సినిమా డైరెక్టర్ అండ్ ఈ సినిమాలో హీరోగా చేసిన మంతా కృష్ణ చైతన్య గారు అండ్ విజయ్ గారు, రఘు గారు కూడా ఉన్నారు. సో ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్. సార్ హాయ్ అండి. సో ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను, ఎందుకంటే డైరెక్టరు ఈ సినిమాలో హీరో కూడా కాబట్టి. అగ్రహారంలో అంబేద్కర్ అని టైటిల్ పెట్టారు. సో ఈ టైటిలే కాస్త కాంట్రవర్సీ క్రియేట్ చేసేలాగా ఉండడం, ఏంటి టైటిల్ అని చెప్పేసి ఒక చర్చకు దారితీయడం మనం చూస్తాం. ఈ టైటిల్కి మీరు జస్టిఫికేషన్ ఏం చెప్తారు? టైటిల్ గురించి కన్నా ముందు హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ అన్నది చెప్తాను. టైటిల్ వల్ల మాకంతా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడా కూడా నెగిటివ్ రెస్పాన్స్ రాలే. ఫ్రమ్ ఆల్ ది ప్లేసెస్ యునానిమస్గా మాకు పాజిటివ్ టాకే వచ్చింది. చర్చకు దారి తీసింది కానీ కాంట్రవర్సీ అవ్వలేదు. అది కొంచెం ఒక సైడ్ నాకు పాజిటివే. ఇది మూవీ కథ, స్క్రీన్ ప్లే కథ ప్రకారం అగ్రహారంలో అంబేద్కర్ అని పెట్టాల్సి వచ్చింది. అంతకుముందు 2-3 పరిశీలించాను, కానీ నా బ్రదర్కి కథ ఇట్లా చెప్పినప్పుడు ఈ స్టోరీకి నువ్వు చెప్పిన కాకుండా అగ్రహారంలో అంబేద్కర్ ఒకసారి ఆలోచించు అన్నాడు. ఓకే, అంత వెంటనే నేను దాన్ని యాక్సెప్ట్ చేయలే. ఎందుకు, మనకి అవసరం లేదు కదా అగ్రహారంలో. తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ షూటింగ్, మళ్ళీ స్టోరీని, స్క్రీన్ ప్లేని రీరైట్ చేస్తున్నప్పుడు దేర్ ఈజ్ అ ప్లేస్ నాకు ఇక్కడ ఓకే, ఈ టైటిల్కి నాకు ఈ సీన్, ఈ ప్లేస్కి నాకు యాప్ట్గా ఉంది అని నేను ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేసేసుకున్నాను. ఓకే. సో ఈ టైటిల్ పెట్టాక ఎవరన్నా అంటే కామెంట్ చేయడం కానివ్వండి, లేకుంటే టైటిల్ బాగుందని కాంప్లిమెంట్స్, లేకుంటే నెగిటివ్గా పాజిటివ్ కామెంట్స్, ఈ విధంగా ఏమన్నా రిసీవ్ చేసుకున్నారా? 100కి 100 నాకు పాజిటివ్ కామెంట్స్ వచ్చేసారు. అంటే ఎక్కడ కూడా నెగిటివ్లోకి నెగిటివ్ స్ప్రెడ్ అవ్వలేదు. యాక్చువల్గా చాలామంది ఇదేదో స్ట్రాటజీ, పబ్లిసిటీ స్టంట్ అన్ని కమెంట్ చేశారు, కానీ అట్లా అయి ఉంటే అసలు ఈ పార్టీకి అసలు బోల్డ్ ఇదవ్వాలి. సో ఇట్ వెంట్ ఇన్ ఏ పాజిటివ్ నోట్. అందుకే మనకి ఈ వ్యతిరేకత రాలా. ఓకే, ఇప్పటిదాకా రాలేదు. ఈ టైటిల్ పెడితే ప్రమోషన్స్ కూడా యూజ్ అవుతుంది, కాస్త జనాల్లోకి వెళ్తుంది, చర్చలకు దారితీయొచ్చేమో. అగ్రహారంలో అంబేద్కర్ పేరు చెప్పుకొని ఈ విధంగా బజ్ ఏర్పడే అవకాశం ఉంది. ఆ ఆలోచనతో ఏమన్నా పెట్టారా? లేదు, అంటే జనరల్గా ఎవరికైనా చెప్పినప్పుడు ఇందుకు పెట్టావా అని అడుగుతున్నారు కామన్గా. ఓకే, కానీ పెట్టింది అందుకు కాదు. ఒకవేళ అందుకే పెట్టినా కూడా ఆ బజ్ నెగిటివ్ స్ప్రెడ్ అయితేనే దానివల్ల నాకు ఉపయోగం ఉంటుంది. అవును, పాజిటివ్ రెస్పాన్స్ ఉందనుకోండి, కావాలని పెట్టినట్టు. అంటే నెగిటివ్ వచ్చుంటే కావాలని పెట్టినట్టు. నెగిటివ్ స్ప్రెడ్ లేదు, అసలు నెగిటివ్ అప్రోచ్ నాకు రాలా. ఫస్ట్ నుంచి కూడా నేను ఎవరికి చెప్పినా, ఆన్ కెమెరా చెప్పినా, బయట ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా కొత్త పర్సన్కి సినిమా పేరు చెప్పినప్పుడు అబ్బా అగ్రహారంలో అంబేద్కర్ అని ఒక రియాక్షన్ వచ్చింది, కానీ కాంట్రవర్సీ అవుతుంది, లేకపోతే ఇందుకోసం పెట్టావా అన్న అసలు ఆ థాట్, ఆ ప్రాసెస్ వాళ్ళ సైడ్ నుంచి నాకు రెసిప్రోకేట్ అవ్వాలి. కంప్లీట్ 100% పాజిటివ్ సైన్ నాకు. ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? నాది యాక్చువల్గా ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్. బేసిక్గా నేను ఇంకెవరినైనా పెద్దవాళ్ళని ట్రై చేశాను. 2019లో నేను స్టార్టెడ్ రైటింగ్. ఐ అప్రోచ్డ్ ఫ్యూ పీపుల్, దట్ డింట్ వర్క్. అట్లా అన్నప్పుడు నాకు ఆర్నారాయణమూర్తి గారు, దాసనారాయణరావు గారు డైరెక్టర్గా ఉండి ఇలాంటి ఒక పాత్ర చేసినప్పుడు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఓకే నేను చేయొచ్చా అని నేను అనుకుని యాక్చువల్గా చాలా పవర్ఫుల్గా రాసుకుని కథని, ఆ క్యారెక్టర్ని నేను కొంచెం దాన్ని ట్యూన్ చేసుకుని నేను ట్యూన్ చేసుకుని యాక్ట్ చేశాను. చాలా పవర్ఫుల్గా రాసుకున్నా ఆ క్యారెక్టర్. అగ్రహారంలో అంబేద్కర్ అన్నప్పుడు ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్. మనకి ఒక క్యామియో లాగా, ఏదైనా పెద్ద యాక్టర్ చేస్తుంటే అది క్యామియో లాగా ఉండేది. నేను చేసినప్పటికీ కొంచెం దాన్ని
మార్చుకుని ట్యూన్ చేసుకుని చేసి. ఓకే సార్. అండ్ మీ రోల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. నాది ఫ్రెండ్ క్యారెక్టర్. మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఉంటాం. ఓకే. సో మెయిన్ ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. అసలు చెప్పడం మర్చిపోయా, శ్రీరంగం పంకజ్ అని మెయిన్ వన్ ఆఫ్ ది లీడ్. అది ఆయన నన్ను అంటున్నారు కానీ అసలు ఆయన లీడ్. ఓకే. మన శ్రీశ్రీ గారి మునిమనోడు. ఓకే. అతను రాలేకపోయాడు, ఢిల్లీలో ఉంటాడు ఆయన. శ్రీశ్రీ గారి మునిమనోడు. ఈ అబ్బాయి ఒక వాళ్ళ క్యారెక్టర్, అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఓకే, అంటే మీ చుట్టూ తిరుగుతాయి స్టోరీ మొత్తం. మా చుట్టూ. సో మీరు కూడా సేమ్ రోలా? నో నాది విలన్ రోల్. విలన్ క్యారెక్టర్. ఓకే. సో ఓకే, ఎమ్మెల్యే క్యారెక్టర్ ట్రైలర్ చూసాను, కొద్దిగా చేంజ్ కనిపించారు అయితే. ఓకే, ఫస్ట్ మూవీ సార్ ఇది? ఫస్ట్ మూవీ రౌద్ర రూపం. మరి విలన్ రోల్ ఫస్ట్ మూవీ చేయడం ఒక మూవీలో, సో ఏదైనా ఇష్టమే. ముందు మామూలుగా మనం ఇండస్ట్రీకి వచ్చామంటే నేను హీరోగానే చేస్తాను, విలన్గానే చేస్తాను అలాంటివి ఏం లేవు. క్యారెక్టర్కు మంచి స్కోప్ ఉందంటే ఏదైనా సరే చేసేద్దాం అని చెప్పేసి ముందే అనుకున్నాను. ఓకే. అట్లా అంటే ఇంతకుముందు రౌద్ర రూపాయన మహా మూవీ చేశాను బాహుబలి కాలకేయ గారితో, పాలిక్ డైరెక్షన్. ఓకే. సెకండ్ మళ్ళీ చైతన్య గారి డైరెక్షన్లో మళ్ళీ విలన్గా. ఓకే. లేదంటే మీరు బాగుంటారు విలన్ అంటే నేను అసలు ఎమ్మెల్యే క్యారెక్టర్కి బాగుంటానా నాది నాకే కొంచెం డౌట్ అనిపించింది. ఒకసారి గెటప్ వేసి చూస్తానండి, లేదు మీరు పర్ఫెక్ట్గా బాగుంటారు, మీరు ఆ ఆలోచనలు పెట్టుకోకండి అన్నారు. సరే ఓకే, మీకు నచ్చితే ఓకే అని చెప్పి నేను సెట్లోకి వచ్చిన తర్వాత నేను కాస్ట్యూమ్స్ వేసుకున్న తర్వాత అరే బాగానే ఉండిపోయిందిలే, ఓకే చేసేద్దాం ఓకే అని చెప్పేసి. ఓకే, ఎలా అనిపించింది మరి ఎక్స్పీరియన్స్ విలన్ రోల్లో? విలన్ రోల్ నాకు చాలా చాలా బాగా అనిపించింది. అబ్బా బాగానే ఉంది. డిజైన్ చెప్పాలంటే హీరో కంటే విలన్ గానే నాకు సింగిల్ టేక్లో అయిపోతుంది. ఓకే. ఆ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం, కళ్ళు. ఇంకా హీరో చేయాలంటేనే కొంచెం కష్టపడతాను, విలన్గా అంటే తొందరగా ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తాయి నాకు. అండ్ సార్ ట్రైలర్ ఇంతకే చూస్తాం, చాలా బాగుంది. సో ఒక సోషల్ సబ్జెక్ట్ని అయితే డిస్కస్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఏంటి ఆ సబ్జెక్టు, మరి దాన్ని బట్టి ఎలా ఉండబోతుంది అంటారు మూవీ? మనకి టు స్టార్ట్ విత్ మనకి ఆల్రెడీ సోషల్ సబ్జెక్ట్ అన్నారు కాబట్టి మనకి ఒక ఫిలిం ఫెస్టివల్స్కి మనం పంపించిన వాళ్ళకి 5 అవార్డ్స్ వచ్చాయి. ఒకటి బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ రైటర్, బెస్ట్ ఎడిటర్, బెస్ట్ స్టోరీ అండ్ బెస్ట్ సోషల్ మూవీ. 5 కూడా టెక్నికల్ థింగ్స్కి వచ్చిన అవార్డ్స్. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ ఆల్ టెక్నికల్ థింగ్స్కి. స్టోరీ కన్నా మీకు బ్రీఫ్గా చెప్పాలంటే బయట ఏదైతే మనకి ఉందో దాన్ని నేను కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేయడం జరిగింది. అంటే ఏదైతే మనం రెగ్యులర్ లైఫ్లో అనుభవిస్తున్నాం, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం యాజ్ అన్ ఇండివిజువల్ పర్సన్గా, యాజ్ అ ప్రొఫెషనల్ పర్సన్గా ఒక అడ్వకేట్ ఎలాంటిది ఫేస్ చేస్తాడు, లేదా చదువుకుని మంచిగా ఇంజనీరింగ్ చదివి చేయాల్సిన చదువుకున్న ఉద్యోగం చేయకుండా వేరే విధంగా ఎలాగా ఉపాధి డబ్బులు సంపాదించడం కోసం చేస్తున్నారు అన్న ఒక కథనం మీద మేము ఎంచుకుని ఈ 3 ఫ్రెండ్స్ ఎవరైతే అలా వాళ్ళ మాననాల్లో వాళ్ళు బతుకుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యే వల్ల వాళ్ళ జీవితం ఎలా మారిపోయింది అన్న కథనం. ఓకే. మామూలుగా ఇటువంటి సోషల్ సబ్జెక్ట్స్ ఎంచుకున్నప్పుడు ఇవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. మనం కోర్ట్ మూవీ చూస్తాం, జై భీమ్ సినిమాలు చూస్తాము, ఇవన్నీ కూడా కోర్ట్ డ్రామాలే అండ్ ఇది కూడా కోర్ట్ డ్రామానే. సో మరి ఆ సినిమాల రేంజ్కి ఈ సినిమా వెళ్తుందంటారా? అంటే అక్కడ కాస్టింగ్ అవన్నీ పక్కన పెడితే కంటెంట్ పరంగా అడుగుతున్నాను. కంటెంట్ పరంగా ఆ సినిమాల స్థాయికి వెళ్తుందని అనుకుంటున్నారా? ఆ రేంజ్లో ఉంటుందా ఇది మొత్తం? కంటెంట్ పరంగా వెళ్తుందని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే కంటెంట్ పరంగా వాళ్ళు ఎంచుకున్న పాయింట్ వేరు, జై భీమ్ ఎంచుకున్న పాయింట్ వేరు, మనం ఎంచుకున్న పాయింట్ వేరు. ఓకే. కోర్టు డ్రామా ఆ మూవీతో పరిశీలించుకుంటే బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ వల్ల ఆ కమెంట్ నేను ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసాను. ఇదేంటి ఇలా ఉంది వెనకాతల అది అని నేను దాన్ని ముందుగానే నేను ఊహించుకున్నాను కాబట్టి నేను దానికి ఎక్కువ ఫీల్ కావాలి. ఐ టేక్ దట్ యాజ్ కాంప్లిమెంట్ ఓన్లీ. ఓకే. కాకపోతే నేను ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదైతుందో అది మనకి సోషల్ బయట జరుగుతుందండి. బయట ఏదైతే రేసిజం అన్నది మనకి తెలియకుండానే ఉంది, మన కళ్ళ ముందు ఉంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడి నుంచి యుఎస్కి యూకేకి వెళ్తే అక్కడ కూడా ఉంది.
మనం ఇక్కడ ఉండడం ఓకే, ఇక్కడ మనం దాన్ని మార్చాలని ఎంతోమంది ఎన్ని రకాలుగా ట్రై చేసినా మనకి ఇన్ని రూట్స్, ఈ సిస్టంలో రూట్స్లో గెలిపి ఉంది. అక్కడ కూడా ఉండడం నాకు థాట్, నాకు నేను ఎంచుకున్నది అందుకే. ఓకే. ఇక్కడి నుంచి స్టూడెంట్స్గా వెళ్తున్నారు, ఉద్యోగం కోసం వెళ్తున్నారు. అక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే యూఎస్, యూకేలో క్యాస్ట్ వారీలుగా విడిపోయి ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి సంఘాలు ఉన్నాయి. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టేక్ ది నేమ్స్, బట్ తప్పేం లేదా, ఉన్న క్యాస్ట్ నేమ్స్ నేను తీయాలి. రెడ్డి సామాజిక వర్గంగా వాళ్ళు విడిపోయారు, కమ్మన్ వీళ్ళు, బ్రాహ్మిన్స్, ఇక్కడ ఉన్నదాన్ని రేసిజం అక్కడ కూడా తీసుకెళ్లారు మనమే. ఓకే. లేదంటే అక్కడ లేరు, అక్కడ ఓన్లీ బ్లాక్స్ అండ్ వైట్, అక్కడ రేసిజం ఉంది. ఈ భూప్రపంచంలో ప్రతి దగ్గర రేసిజం ఉంది సార్. అండ్ దట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ బ్రిటిష్. సో నాకు ఆ రేసిజం మీద నేను స్ట్రాంగ్గా, బికాజ్ ఐఎమ్ అన్ అడ్వకేట్, మేము నేర్చుకుంది అదే సార్. మేము ఇప్పుడు చదువుకుని బేసిక్ డాక్టర్కి ఎంబీబీఎస్ ఎలా అయితే ఒక బైపీసీ ఇంటర్లో చదువుకునేది ఏదైతే ఫౌండేషనో, మేము మాకు సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ దగ్గర నుంచి మా ఫౌండేషను అందరినీ సమానంగా చూడవు. ఓకే. వీఆర్ ఆల్ ఈక్వల్. నేను నా టీంలో కూడా నాకు ఆయన కెమెరా పర్సను, లైట్ మెన్, మ్యూజిషియను, కాకపోతే ఐ నెవర్ ఆస్ దర్ క్యాష్. నాకు ఆయన దగ్గర నుంచి నాకు సర్వీసెస్ ఏం కావాలి, నేను సీన్ చెప్తే కరెక్ట్గా లైట్ పెట్టి కరెక్ట్గా చేయగలడా, నేను ఒక సన్నివేశం చెప్తే నాకు కరెక్ట్గా లిరిక్స్ రాయగలడా, లేదా ఇంకోటి ఏదని చెప్తే నాకు మ్యూజిక్ కొట్టగలడా. ఇదే మనం చూస్తాం యాజ్ అ సినిమా వాళ్ళగా. మాకు అందరం ఒకటే. మేము అడ్వకేట్గా కూడా అంతే. నన్ను ఎవరైనా నాకు అన్యాయం జరిగింది అని ఆశ్రయిస్తే నేను ఆయన కేసుని టేకప్ చేస్తాను, న్యాయం కోసం పోరాడతాను. ఈ అంశాన్ని బేస్ చేసుకుని అగ్రహారంలో అంబేద్కర్ అని పెట్టడానికి కూడా అంబేద్కర్ గారు ప్రధానంగా ఆయన్ని ఎవరు పెంచారు, ఆయన ఎక్కడ పుట్టారు, ఇవన్నిటిని మనం మార్చలేం. అది ఎవరు మాట్లాడుకున్నా చాలామంది మేధావులు బోల్డ్ మంది ఉన్నారు. నేను జస్ట్ యంగ్స్టర్. ఆయన గురించి అంత డీప్ గిడ్గా మాట్లాడే అంత ఇది కూడా లేదు. నేను ఎంచుకున్నది ఏంటంటే ఈజ్ అన్ అడ్వకేట్. ఈ స్టూడ్ ఫర్ పీపుల్ హూ కెనాట్ స్టాండ్ ఫర్ దెమ్ సెల్ఫ్స్. ఆ ఒక్క టాపిక్ని మాత్రం ఆయన న్యాయవాదిగా తెలుసు, మీకు ఇతరగా నాకు తెలియదు. లీడర్, ఆయన లీడర్. 100 మంది కోసం, 1000 మంది కోసం వాళ్ళు నించోలేని ఆయన వాళ్ళ కోసం ఈయన నించున్నాడు. లీడర్, ఆల్సో అడ్వకేట్. లీగల్గా ఫైట్ చేశాడు, ఏది చేసినా లీగల్గా ఫైట్ చేశాడు ఆయన. నేను అందుకు పెట్టడానికి నా జస్టిఫికేషను అగ్రహారంలో అంబేద్కర్ అన్నదానికి అదే. ఐ ప్లేడ్ అన్ అడ్వకేట్. ఓకే. అండ్ మీరు అడ్వకేట్ రియల్ లైఫ్ లో కూడా. ఎస్, నేను 3rd జనరేషన్ అడ్వకేట్ని. సో ఆ పాత్రని ఇక్కడ పోషిస్తున్నారు. అందుకే చెప్పాను కదా మీకు, సటిల్ గా నేను ట్యూన్ చేసుకున్నాను అని. ఓకే. అది ట్యూన్ చేసుకోవడానికి కారణం అదే. అండ్ డైరెక్టర్ గా మళ్ళీ యాక్టర్ గా రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? లేదు సార్, ఐ కుడెంట్ బ్యాలెన్స్. నేను చాలా దగ్గర నర్వస్ ఫీల్ అయ్యాను. ఓకే. కోర్ట్ సీన్లోనే నా సీన్ లాస్ట్లో పెట్టుకున్నాను. చాలా నర్వస్ ఫీల్, ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. నేను సింగిల్ టేక్లో నా నేను పడుతున్న దానికి అర్థం చేసుకుని ఆల్ దీస్ పీపుల్, ఈయన కానీ, రఘు గారు కానీ, విజయ్ కానీ, అందరు యాక్టర్స్ అందరూ కూడా నేను చెప్పంగానే వెంటనే గ్రాస్ప్ చేసుకునేవారు. ఓకే, కెమెరా వెనకాతల వీళ్ళంతా కోతులు పక్కన పెట్టండి. వెన్ ది టైం కమ్స్, కెమెరా దగ్గరికి వచ్చేసరికి నాకు ఎక్కడో టైం వేస్ట్ కాలే. ఓకే. నా దగ్గరికి వచ్చేసరికి నాకు చాలా టైం వేస్ట్ అయింది, ఎందుకంటే నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను. బికాజ్ నేనే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఏ సీన్ అవుతుంది, నెక్స్ట్ సీన్ ఏంటి, దీని ముందు సీన్ ఏంటి, నేనే చూసుకుంటున్నా. ఆ టెన్షన్లో యాక్టింగ్ దగ్గరికి వచ్చేసరికి నేను రాసుకున్న డైలాగ్స్ నేను చెప్పలేకపోయాను. సో డబ్బింగ్లో దాన్ని కొంచెం అటు ఇటు మార్చడానికి ట్రై చేసాం. కానీ అదర్ దెన్ దట్ నో, ఐఎమ్ నాట్, ఐ యూస్ టు బి అన్ యాక్టర్. నేను మీకు చెప్పాను కదా, పంజాలో చేశాను. నౌ ఐఎమ్ డైరెక్టర్. అండ్ విజయ్ గారు ఎలా అనిపించింది షూటింగ్ విశేషాలు ఏం చెప్తారు? యాక్చువల్లీ ఫ్రీగానే ఉంచాడు. ఫస్ట్ డే పిలిచినప్పుడు ఆడిషన్ తర్వాత ఎట్లా ఉంటుందని చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను. ఏమవుతుంది, వేరే ఊరు అన్నారు, చాలా రోజులు అంటున్నారు, ఏంటి అని అనుకున్నా. కానీ బట్ ఈ మేడ్ మీ కంఫర్టబుల్. చూడు, నువ్వేం కంగారు పడకు, నువ్వు రా, అందరితో కలు అని చెప్పి ఫస్ట్ వెళ్ళి నేను మిగతా పంకజ్ అందరితో కలిసి ఫ్రీ అయిపోయి అంతా ఒక లైక్ ఫ్యామిలీ లాగా ఫ్రెండ్స్ అయిపోయాము. ఇప్పుడు అంతా లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అట్లా. సో అంతా క్లోజ్ అయిపోయి మేడ్ మీ కంఫర్టబుల్ అట్లా. మాకు ఇప్పుడు ఎట్లా నీకు ఎలా కావాలో అలా చెయ్యి, కానీ నువ్వు ఫ్రీగా చేయి, పర్లేదు అని చెప్పి. ఓకే. ఇది మీ ఫస్ట్ మూవీనా? చిన్నగా చేశాను. ఖుషీలో చిన్న ఇది చేశాను, స్టాండప్ ప్రాబ్లం చేశాను, ఇంకా షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ చేశాను. ఓకే. సో ఇప్పుడు యాజ్ ఎ బిగ్గర్ రోల్లో ఇది ఫస్ట్ ఫిల్మ్.
ఓకే. సో మీ సినిమా చూసాక మీ రోల్ గురించి అంటే ఎవరన్నా ఈ ట్రైలర్ చూసి కానివ్వండి, లేకుంటే ఇప్పటివరకు ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయో షూటింగ్లో కానివ్వండి, ఇక్కడ ఇతరత్ర ప్లేసెస్ కానివ్వండి? యా బాగా చేశానని అంటున్నాడు. ఇంకా ఈయన వెరీ గుడ్ డాన్సర్. డాన్సర్. మలయాళం సాంగ్ ఒకటి ఉంది మా మూవీలో, దానికి చాలా మంచిగా ముందుగానే కొరియోగ్రాఫ్ ప్లాన్ చేసుకుని వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరితోనో యూఎస్లో ఎవరితోనో ఉంటే వాళ్ళతోటి ప్లాన్ చేసుకుని వాళ్ళ స్టెప్స్ రెడీగా చేసుకుని ఈ కేమ్ ప్రిపేర్డ్ అనమాట. వెరీ గుడ్ డాన్సర్. యాక్టర్కి ఉండాల్సింది ఒకటే లక్ష్యం సార్, ఒకటే క్వాలిటీ. నేను చెప్పిన దాన్ని చెప్పినట్టు గ్రాస్ప్ చేసుకుని దాన్ని డెలివరీ చేస్తే చాలు. నాకేం కావాలన్నా డెలివర్ చేశాడు. అండ్ ఎస్ అబ్సల్యూట్లీ దర్ ఆల్ గుడ్ యాక్టర్స్. వాళ్ళ ఫ్యూచర్ ఉండాలి వాళ్ళకి. యాక్చువల్లీ రోల్ చిన్నదే. ఫస్ట్ నాకు చెప్పినప్పుడు 10 minutes నుంచి 15 minutes ఉంటున్నాను అన్నారు. ఓకే అనుకుని వెళ్ళా. బట్ ఆఫ్టర్ చూసిన తర్వాత లేదు నీకు బాగుంది, ఇంకొంచెం పెరిగితే ఇంకా బాగుంటుంది అని చెప్పి నాకు ఒక సాంగ్ ఇచ్చి నా డ్యాన్స్ అంతా చేసి ఓహో సాంగ్ డ్యాన్స్ ఉంది. డ్యాన్స్ ఓకే. ఆయన స్ట్రెంత్ని బట్టి ఎస్ ఎస్ అప్పటికప్పుడు మార్చుకున్నది. అంటే యాక్టర్కి ఉన్నప్పుడు ఆ జీల్ ఉన్నప్పుడు మనం దాన్ని కంప్లీట్గా గ్రాస్ప్ చేసేసుకోవాలి. కరెక్ట్. సింగిల్ టేక్లో చేశారు. ఇంకా చెప్పాలంటే ఇతను పంకజ్ విజయ్ అండ్ ఇద్దరు సింగిల్ టేక్. నేను 2 కెమెరా సెటప్ పెట్టుకుని సింగిల్ టేక్లో కావాలి నాకు అన్న. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ షూట్ చేస్తుంది అదే, చీకటి పడిపోయింది, ఆల్మోస్ట్ 9-10 అవుతుంది. డిన్నర్ కూడా వెళ్ళకుండా మిగతా వాళ్ళందరూ డిన్నర్ వెళ్ళిపోయి వీళ్ళిద్దరు నుంచేసారు. నాకు ఇది అయిన తర్వాత మీకు ప్యాకప్ అని. ఓకే. లాస్ట్ డే ఆఫ్ ది షూట్ అనమాట అది. లాస్ట్ షాట్ కూడా అదే సింగిల్ టేక్లో చేశారు. చాలా 2 తీసుకున్నాం, 2 సింగిల్ టేకే. ఓకే. మేబీ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు రావాలని అనుకుంటున్నాం, రావాలని కూడా కోరుకుంటున్నాం. ఎస్ ఎస్. ఓకే. అండ్ ఈ సినిమాలో ఏమన్నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేట్ చేసుకొని తీసిన ఏమైనా ఉన్నాయా సార్? కొన్ని ఉన్నాయి. అది మీకు చూసినప్పుడు అర్థమైపోతుంది. ఓకే ఇది అందులో నుంచి పిక్ చేశారు, ఇది ఇందులో నుంచి పిక్ చేశారు అని ఖచ్చితంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అంటే పొలిటికల్ డ్రామా కూడా ఇన్వాల్వ్ ఉంది, బికాజ్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి. ఆ పొలిటికల్ డ్రామాకి ఈ క్యాస్ట్ బేస్ చిన్న చిన్న ఎలిమెంట్స్కి ఎవరైతే వీటి వల్ల బాధింపబడ్డారో వాళ్ళు వెంటనే కనెక్ట్ అవుతారు. రియల్ థింగ్స్ ఉన్నాయి కొన్ని. పొలిటికల్ డ్రామానా పొలిటికల్ విమర్శ చేస్తారు? ఎందుకంటే ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఆ సాంగ్ సంబంధించి అది పొలిటికల్గా ఒక సెటైరికల్గా మాకు అనిపించింది. సో ఉంటుందా అది? పొలిటికల్ విమర్శ డ్రామా 2 అనొచ్చు సార్. ఎందుకంటే పబ్లిక్ ఫోరంలో ఉన్న టాపిక్స్ని ఎవరైనా విమర్శించవచ్చు, వ్యతిరేకించవచ్చు, విమర్శించవచ్చు. ముఖ్యమంత్రి గారిని అవతల ఉన్న అపోజిషన్ వాళ్ళు ఎన్ని మాటలైనా అంటారు, ఆయనకి ఎన్ని మాటలైనా అనుకుంటారు. అది పరస్పరంగా వాదించుకోవడం. కానీ ఆ గౌరవం అన్నది ఖచ్చితంగా ఆ పొజిషన్కి ఉంటుంది. ఎవరున్నా విమర్శిస్తుంటారు. మనం అంత విమర్శన చేయలేదు, వి జస్ట్ కమెంట్ చేసాం. అండ్ రఘు గారు షూటింగ్లో మరి ఎలా అనిపించింది? మీ ఏమన్నా మెమొరీ మాతో షేర్ చేసుకుంటారా? ఫన్నీగా లేకుంటే గుర్తుండిపోయే మెమరీ ఏదైనా ఉందా? ఫన్నీ చాలా ఉంది. ఫన్నీ మా డైరెక్టర్ గారే ఫస్ట్. ఓహో, చూడడానికి సీరియస్గా కనిపిస్తారు. సీరియస్గా ఉంటాడు కానీ అబ్బో అసలు ఏదన్నా అన్నాడంటే ఇంకా మేము నవ్వు ఆపుకోలేము. షూటింగ్లో కూడా మాకు చాలా నవ్వు వచ్చింది. కానీ ఏం చేయాలి, షార్ట్ రెడీ అయిన తర్వాత నవ్వు ఆపుకోవాలి. ఓకే. విజయ్ నాకు కొత్తగా పరిచయం షూట్లో. ఆల్రెడీ శ్రీరంగం పంకజ్ను మిగతా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళతో సముద్రం చిట్టపై సినిమా చేశాను. అదొక విజయ్ కొత్తగా పరిచయం. వీళ్ళు ముగ్గురి కామెడీ చూస్తుంటే, వీళ్ళ ముగ్గురి డాన్సులు చూస్తుంటే వీళ్ళతో నాకు ఎప్పుడు సీన్లు పడతాయా అసలు అని చెప్పి చూసేవాడిని. కానీ సీన్లు ఉన్నాయి, కానీ అవి కొంచెం తర్వాత ఇప్పుడు కాదండి అది ఇది అని చెప్పేసి అన్నారు. ఓకే 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 అనేసుకున్నాను. ఓకే. ఆల్మోస్ట్ నా సీన్లన్నీ సీరియస్గానే ఉంటాయి. ఎవరిని బెదిరించాలి, ఎవరిని చంపుతాం ఏంటి అది ఇది. చోడవరంలో మాత్రం మంచి అది అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. కొన్ని బాధాకరమైన సన్నివేశాలు కూడా అనిపించాయి. అక్కడికి మనం గెటప్తో వెళ్తాం కదా, అక్కడ ఈ క్రౌడ్ వాళ్ళకు తనకు పరిచయం, వాళ్ళు అసలు యాక్టింగ్ కొంచెం కూడా టచ్ లేదు వాళ్ళకి అసలు. ఓకే, వీళ్ళు ఎలా బీభత్సంగా యాక్టింగ్ చేస్తున్నారని చెప్పేసి అనుకున్నాను. ఆల్రెడీ రఘు గారు బాగా చేశారు, మీకు షాట్ బాగా వచ్చిందండి అని అంటే నేను ఇంకా పెద్ద పెద్ద యాక్టింగ్ చూసి చాలా నేర్చుకోవాలి అని నేను అనుకునేవాడిని. వీళ్ళు నాకంటే బాగా బీభత్సంగా యాక్టింగ్ చేసేస్తున్నారు. ఈ చొడవల్లో ఉన్న క్రౌడ్ ఉంటుంది కదా జూనియర్ ఆర్టిస్టులు, అబ్బా వీళ్ళు ఇంకాసేపు అక్కడే ఉంటే కొట్టేవాళ్ళు ఏమన్నాను వాళ్ళు అలా చేసి. పాపం అక్కడికి ఒక చిన్న ముసలావిడ వచ్చింది,
సారు నా కొడుకు నాకు భోజనం పెట్టట్లేదు సారు, నన్ను నిలగొట్టాడు సార్ అంటే, అయ్యో నేను నిజంగా ఎమ్మెల్యేని కాదమ్మా అని చెప్పుకోలేని పరిస్థితి అక్కడికి. నిజమే ఎమ్మెల్యే అనుకుని నిజంగా ఈయనకి వచ్చి కష్టాలు చెప్పు. నిజంగా ఎమ్మెల్యేనేమో అనుకొని పాపం తను నా చేయి పట్టుకుని ఏడుస్తుంది. సారు నాకు ఏదైనా చేయి సారు, నా కొడుకు నాకు అన్నం పెట్టాడు సారు, వెళ్ళగొట్టాడు సార్ అంటే, అయ్యో అమ్మ ఇది షూటింగ్ అమ్మా అని చెప్పి చెప్పుకోలేకపోయాను. ఉండమ్మా నేను మాట్లాడుతాను తర్వాత. ఏం చేయాలో తెలియదు. అప్పటికప్పుడు జేబులో ఒక 2000 ఉంటే పాపం తనకి చేతిలో పెట్టాను. అవి ఎన్ని నోట్లు ఏమి ఇచ్చాడు అనేది కూడా పాపం తనకు తెలియదు. ఈ విషయం మన డైరెక్టర్ గారు కూడా తెలియదు. 2000 ఇచ్చేసాను, నేను మాట్లాడతానమ్మా తర్వాత మాట్లాడతాను. తనని చూసి చాలా బాధ అనిపించింది. అంటే ఈ షూటింగ్ ఈ సినిమా చేయడం వల్ల అబ్బా పాపం ఇలా వదిలేసిన వాళ్ళు ఉన్నారా పాపం వీళ్ళని, వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అప్పటికప్పుడు కొంచెం మూడ్ చేంజ్ అయిపోయింది. అబ్బా ఎలా అని చెప్పేసి. సో సినిమా కొంచెం మాది కొంచెం బెటర్గా మంచిగా ఆడితే తప్పకుండా మళ్ళీ పాపం ఆ ముసలాడి దగ్గర తను ఉందో లేదో తెలియదు, అక్కడికి వెళ్ళి వాళ్ళకి పాపం ఏదో న్యాయం చేయాలి అని చెప్పేసి కోరిక. నాకు తెలిసి ఒక యాక్టర్కి ఇంతకు మించి కాంప్లిమెంట్కి ఏం ఉండదు. రియల్గా కూడా ఎమ్మెల్యే అనుకొని వెళ్ళడం అనేది నాకు కూడా చాలా బాధ అనిపించింది తనని చూడంగానే. అయ్యో ఇప్పుడు మేము వెళ్ళిపోతే తన పరిస్థితి ఏంటి అని. అక్కడ ఉన్న వాళ్ళు కూడా తనకు చెప్తున్నారు, అమ్మ వీళ్ళు సినిమా వాళ్ళు వీళ్ళు షూటింగ్కి వచ్చారు, అదే పాపం ఏం తెలియదు, తను ఎమ్మెల్యే క్యారెక్టర్ చేయడానికి వచ్చాడు, క్యారెక్టర్ అంటే ఏంటో తెలియదు, ఏదో తెలియదు. ఏం తెలియదు. మా ఊరికి ఒక ఎమ్మెల్యే వచ్చాడు, ఆయనను పట్టుకొని ఏదో కష్టం చెప్పుకోవాలనేది మాత్రమే తెలిసింది పాపం ఆ ముసలావిడకి. ఓకే ఏం చేయాలో తెలియక ఏదో కొంచెం డబ్బులు ఇచ్చాను తనకి. ఓకే అట్లా మళ్ళీ పాపం తను చూద్దామంటే కూడా నాకు కనబడలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలని ఉంది తన దగ్గరికి. సినిమా మా సినిమా కొంచెం దేవుడి దయ వల్ల హిట్ అవుతే, మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ సపోర్ట్స్ వల్ల హిట్ అయితే ఖచ్చితంగా మేము తనకు వెళ్ళి ఏదో ఒక న్యాయం చేయాలి, వాళ్ళ అబ్బాయితో మాట్లాడాలి. ఇంకా ఇలా ఎంతమంది ఉన్నారో అని నాలో నాకే బాధ అనిపించింది. ఎంత క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాడంటే, నాకే కట్ చెప్పిన తర్వాత ఇంకో సీన్ నేను ప్లాన్ చేసుకుంటుంటే బ్యాక్గ్రౌండ్లో నాకు ఎమ్మెల్యేగా కనిపించేవాడు. కట్ చెప్పిన తర్వాత వాళ్ళు నార్మల్గా ఉంటారు. ఇప్పుడు ఇతను పంకజ్ నార్మల్గా వాళ్ళ క్యారెక్టర్ల నుంచి వచ్చి మళ్ళీ ఏదైనా ఉంటేనే అసలు ఈ బ్యాక్గ్రౌండ్లో తిరుగుతున్నా కూడా నాకు ఎమ్మెల్యేలా కనిపించేవాడు. అటు ఇటు దొంగ చూపులు అలాంటివన్నీ చేసేవాడు. ఓకే బాగా స్టడీ చేసినట్టున్నారు. అక్కడికి ఎవరో పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. నేను అందరికి నమస్కారం చెప్తుంటే, సార్ ఏ పార్టీ సార్ మీది అని అడుగుతున్నారు. ఏ పార్టీగా చెప్పలేదు. ఏ పార్టీ అగ్రహారం అంబేద్కర్ అని చెప్పబోయాను ఇంకా, అని చెప్పలేదు. ఓకే అడవిలోనే చాలా బాగా జరిగింది నిజంగా. అంటే నాకు యాక్చువల్గా ఈ పల్లెటూరి విలేజ్లో షూటింగ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే ఎక్కడ జరిగింది షూటింగ్స్? చోడవరం, నాగర్ కర్నూల్, హైదరాబాద్లో కూడా చేసాము. ఓకే ఇంకేదో ఉండే వేరే ఊరు చోడవరం నాగర్ కర్నూల్ దగ్గర తాళపల్లి, తెలకపల్లి అని ఊర్లు, విలేజెస్, ప్రాపర్ విలేజెస్లో ఏ సినిమా అయినా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను చేయబోతున్న నెక్స్ట్ సినిమా కూడా ఉంది పాలిగార్ డైరెక్షన్లో, పెంచపల్లి సినిమా అని. అది కూడా విలేజ్ 1950 పీరియాడికల్ సబ్జెక్ట్. విలేజెస్లో అంటే చాలా ఇష్టం, అన్నీ ఇష్టం కానీ విలేజ్లో ఇంకా ఇష్టం. వాతావరణం బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ సార్ ఇంతమంది కొత్త వాళ్ళని ఇందాక చెప్తున్నారు కదా, చాలా పోటీ పడి మరి యాక్ట్ చేస్తారని చెప్పేసి ఎలా హ్యాండిల్ చేస్తారు వాళ్ళందరినీ కూడా, కొత్త వాళ్ళని హ్యాండిల్ చేయడంలో అంటే ఒక ఛాలెంజింగ్ ఒక డైరెక్టర్కి. సో ఎలా అనిపించింది అది? ఏం లేదు సార్, సబ్జెక్ట్ సీన్ మీద కమెంట్, సీన్ ఏం తీయాలో క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళకి క్లారిటీగా, అందరూ అడల్ట్సే కదా సార్, క్లారిటీగా ఇది కావాలమ్మా, ఇది మీ పాత్ర, ఇది మీ పాత్ర అని చెప్పినప్పుడు వాళ్ళందరూ చాలా మంచిగా రెసిప్రొకేట్ చేసుకున్నారు. ఓకే అంత ఇబ్బంది నాకు వాళ్ళ వల్ల నాకు అవలా. చిన్నపిల్లలతో అయితే కొంచెం ఇబ్బంది, కానీ వాళ్ళందరూ అడల్ట్స్, అబోవ్ 18, 19 మంచి వాళ్ళ తెలివి ఉన్న వాళ్ళు. సో వాళ్ళ వల్ల నాకు చాలా స్మూత్గా అయిపోయింది. ఒకసారి చెప్తే వెంటనే గ్రాస్ప్ చేసుకుని దాన్ని వెంటనే రెసిప్రొకేట్, ఎక్కడో 2-3 సీన్లు 4-5 టేక్స్ అవ్వడం వల్ల అది కూడా టెక్నికల్. కానీ యాక్టర్స్, నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యాక్టర్స్. వీళ్ళందరూ కూడా యాక్టర్స్ కావాల్సిన కామన్ సెన్స్, నేను చెప్పింది మీరు అర్థం చేసుకున్న దాన్ని డైరెక్ట్గా రెసిప్రొకేట్ చేసినా పర్లేదు, మీరు ఇంకా దాంట్లో ఏదన్నా యాడ్ చేసి దాన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తే అది ప్లస్ అవుతుంది. ఉన్నది డెలివరీ చేసినా దట్ ఈస్ ఇనఫ్. ఓకే వీళ్ళందరూ కూడా కొంచెం ఇంప్రూవైజ్ చేసేవాళ్ళు. అండ్ ఇంకోటి కూడా విన్నాం, మీ సినిమా ఎప్పుడో కరోనా టైంలో స్టార్ట్ అయినట్టుగా తెలిసింది. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 5-6 years అవుతుంది. సో ఇంత టైం ఎందుకు పట్టింది? ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఈ సినిమాకి బిఫోరు? దానికి సంబంధించి ఎందుకు ఇంత లేట్ అయింది? యా థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. అంటే 2019లో ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇట్.
తర్వాత వెంటనే ఇద్దరు ముగ్గురు పిచ్చేసాను సార్. ఇక్కడ పిచ్చేసినప్పుడు ఓ చేద్దాము బాగానే ఉంది అన్నారు. వెంటనే కరోనా వచ్చింది. అంతా మొత్తం ఇండస్ట్రీ అంతా మారిపోయింది సార్. అప్పుడే నెట్ఫ్లిక్స్ ఇవన్నీ అప్పుడే కదా వచ్చింది. అవును. కంప్లీట్ మారిపోయింది, యాక్సెస్ తగ్గిపోయింది. కరోనా వల్ల ఒక 1.5 year 2 years అసలు ఎవరు మూవీస్ గురించి ఆలోచించాల. ఆల్రెడీ ప్రపోజల్ ఉన్న సినిమాలు, పెద్ద సినిమాలు, వాటి వల్ల నష్టం జరుగుతుందంటే ముందుకెళ్ళే కానీ అలాంటి సినిమాల గురించి ఒప్పుకున్నా వదిలేసారు, షెల్ డౌన్ అయిపోయి. ఓకే. అట్లా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తను ఉత్తినే క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఎక్కడ ఏం చేస్తున్నావు ఇట్లా అడిగింది. ఇట్లా అనుకున్నా జరగలేదు అంటే మా ఈ బావ తను ఈజ్ అ మూవీ బఫ్, అడుగుదాము ఇంట్రెస్టెడ్ ఉంటాడేమో చెప్తానని. ఓకే చెప్పి చూడు. నేనైతే ఐ డోంట్ వాంట్ టు, నేను అట్లా ప్రెషర్ పెట్టను. ఇఫ్ ఈజ్ ఇంట్రెస్టెడ్, అది కూడా ఉన్న డబ్బులు పెట్టుకుంటే సినిమా గురించి నాకు తెలుసు సార్. చాలామంది ప్రొడ్యూసర్లు ఆల్మోస్ట్ ఒక సినిమా వల్లే నేల మీదకి వచ్చేసిన సందర్భాలు బోల్డ్ మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. అవును. రిలీజ్ కానీ కూడా ఉన్నాయి. నేను ఆయన కన్విన్స్ ఒకటే రకంగా చేశాను, సార్ మీ దగ్గర సేవింగ్స్ ఉంటేనే పెట్టుకోండి, దయచేసి అక్కడి నుంచి తీసుకురాకండి, సేవింగ్స్ ఉంటే. ఆయన కూడా నాకు నీ కథ నచ్చింది, రంజిత్ ఆయన పేరు. నాకేంటంటే ఆయన నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో ఈ నోస్ మీ, పంజాబ్ మూవీ నుంచి కూడా ఈ నోస్ మీ క్వైట్ వెరీ. కాకపోతే తను ఇంట్రడ్యూస్ చేయడమే, ఓహో నీకు కూడా ఫ్రెండ్, వరల్డ్ ఈజ్ సో స్మాల్ అట్లా. తను ఓకే అన్నాడు. బట్ మధ్యలో కొంచెం ఆయన చెప్పిన బడ్జెట్ మించి నాకు పర్సనల్ ఇబ్బంది ఉంది, ఐ డోంట్ వాంట్ టు టెల్, బట్ నేను వేరే దగ్గర ఖర్చు పెట్టాల్సి ఉంది. ఐ హ్యావ్ సమ్ హెల్త్ ఇష్యూ విత్ సమ్ అదర్ థింగ్, అక్కడ ఇవ్వాలి నేనంటే. అక్కడి నుంచి నేను కొంచెం టేక్ ఓవర్ చేసుకుని ఇంట్లో ఏదో విధంగా అప్పులు, నేను యాక్చువల్ చేయాల్సిన అప్పులు అంతా నేను చేశాను. సో అట్లా స్టార్ట్ అయ్యి నేను ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత వీ కెనాట్ స్టెప్ బ్యాక్ సార్. స్టెప్ బ్యాక్ చేస్తుంటే అది ఫుల్గా లాస్. ఏదోటి అయింది రిలీజ్ చేసుకుంటేనే దానికి పూర్తిగా పోతే పూర్తిగా పోవాలి, లేదా ఉండాలి. అందుకు నేను సరే ధైర్యం చేసి దిగిపోయాను. సో స్టార్ట్ అయింది అక్కడ, మా ఫ్రెండ్ వాళ్ళ బావగారు. అట్లా మేము కలిసి నా ఐడియాస్ నేను చెప్పాను. ఆయన ప్యూర్గా నష్టం వచ్చినా పర్లేదు కృష్ణ, నేను నీ ఐడియాలజీ నాకు నచ్చి నేను చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై ప్రొడ్యూసర్. అక్కడ స్టార్ట్ అయింది. సో అందుకు ఈ టైం పట్టిన దానికి మేము హార్డ్లీ సమ్ 28 days షూటింగ్ చేసాం. సో షూటింగ్ వాజ్ నాట్ ఏ డిలే. పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే ముందుకు వెళ్ళాలన్నట్టుగా, ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే నేను చేసుకున్నాను. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అడిగి దీన్ని కంప్లీట్ చేద్దాం సార్. సో అది పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు అంతకుముందు అడిగాను, ఇప్పుడు అడుగుతున్నాను. పంజాబ్లో మీరు ఆయనతో వర్క్ చేస్తారు, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, సినిమాలు కూడా చేస్తున్నారు, ఆయన అభిమానులు అంటే ఎంటర్టైన్ చేస్తున్నారు. ఏం చెప్తారు ఆయనతో వర్కింగ్ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మీ మాటల్లో? నేను పంజాబ్ కన్నా ముందు నుంచి కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. నేను 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ లా ఫస్ట్ ఇయర్లో నేను కాలేజీలో 5 years కూడా నేను ఆయన బర్త్డేకి నేను కేక్ కట్ చేసేవాడిని. ఒక్క ఇయర్ రాజశేఖర రెడ్డి గారు పోయిన రోజు, ఆ సంవత్సరం మేము చేయలేదు. ఓకే. మా కాలేజీలో కూడా నాకు ఏంటయ్యా ఆయన సినిమాకి నువ్వు మా కాలేజీలో నువ్వు కేక్ కట్ చేయడం ఏంటంటే, సార్ ఏది సార్ ఉత్త కేకే కదా నేను రిక్వెస్ట్ అంటే 10 మందికి 20 మంది టికెట్లు ఏదైనా ఆయన సినిమా రిలీజ్ అవుతే నేను నా సొంత డబ్బులతో ఒక 20 టికెట్లు బుక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ చూడరా, అక్కడ చూడరా, ఇక్కడ చూడరా అని చెప్పి ఆ రేంజ్ అభిమాని. ఓకే. పంజాబ్లో నాకు అవకాశం వచ్చినప్పుడు నాకు బయట ఎవరికి లుక్ బయటికి వెళ్ళలేదు. అప్పుడు ఇంకా ఇంత సోషల్ మీడియా ఇంత లేదు. దూరంగా ఎక్కడో చూసినట్టుంది ఏంటి, మాకు ఎవరు చెప్పరు కదా సార్. నేను యాజ్ అ హీరో, అతను హీరోయిన్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పరు. ఓకే. నన్ను చూస్ చేసుకున్నప్పుడు నేను ఆడిషన్కి వెళ్ళాను. యాజ్ కెమెరా కోసం వెళ్ళింది. నన్ను డైరెక్టర్ గారు నన్ను చూసి వెంటనే, అప్పుడు కొంచెం చబ్బీగా ఉండేవాడిని, 21 years నాకు ఎయిర్, అది కొంచెం చబ్బీగా బబ్లీగా ఉండే. నన్ను వెంటనే క్యాష్ చేసుకున్నారు. నాకు చిన్న సీన్ ఇచ్చారు, దాన్ని వెంటనే నేను చేశాను. వెంటనే తీసుకున్నారు. దూరంగా పవన్ కళ్యాణ్ కనబడుతున్నారు. నేను అప్పుడు అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు అని. గెడ్డంతో ఉండేసరికి నాకు అర్థం కాదు. ఆయన ఇప్పుడు గెడ్డంలో ఎవరు మనం చూడలే. నేను టెన్షన్ పడుతాను. ఫస్ట్ సీన్ ఆయనతోనే ఉంది. నేను టెన్షన్ పడుతుంటే దగ్గరికి వచ్చి టెన్షన్ పడకని చెప్పి, అప్పటికే 4 takes డైరెక్టర్ గారు ఏంటా అని నన్ను అసలు కసురుకుంటున్నారు. వేస్టింగ్ ఆల్ ది, అప్పుడు రీల్ ఇంకా డిజిటల్ కాదు, వేస్టింగ్ ఆల్ ది రీల్ ఫర్ ది సింపుల్ సీన్ అంటే పవన్ కళ్యాణ్ గారు పాపం పక్కకి తీసుకెళ్ళి క్యానామే అన్నారు. నా పేరు చైతన్య అని అన్నారు. ఓహో తెలుగు అబ్బాయి
కంఫర్ట్ ఏం పర్లేదమ్మా, ఎవరు లేరనుకో, జస్ట్ నీ అసలు నేను ముందు నేను కాదనుకో, నువ్వు కంఫర్టబుల్గా ఉంటావు, చెయ్యి, ఏం పర్లేదు. అక్కడి నుంచి నన్ను చాలా బాగా ప్యాంపర్ చేశారు ఆయన. ఆడియో ఫంక్షన్ అప్పుడు కూడా చాలామంది బయట ఉండిపోయారు. నేను కొంచెం వరకు వెళ్తే కొంతమంది నన్ను గుర్తుపట్టి లోపలికి రానిచ్చారు. నేను కింద కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారే స్టేజ్ నుంచి రమ్మన్నారు వెనకక్కడ. అందరి కన్నా నేను చిన్నపిల్లాడిని. ఓకే. ఆ తర్వాత 2-3 సార్లు కలుద్దాం ట్రై చేసాం, అంటే కెమెరామెన్ గంగతో రాము ఇట్లా, కానీ అవ్వలేదు. నేను ఆయనకి వివరాబాని పొలిటికల్గా కూడా ఆయన ఐడియాలజీస్, ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి ఏదైనా చేయాలన్న థాట్ వచ్చి అది చేయడం చాలా కష్టం సార్. ఇట్స్ నాట్ ఈజీ. మనం అనుకుంటాం కానీ సేవ అన్నది చాలా కష్టం. అందులో మొత్తం మిగతా అన్నిటిని వదిలేసి దాని మీదే కృషి చేయడం అన్నది ఎవరికి చాలా అంత ఈజీ టాస్క్ కాదు, అసాధ్యం అది. అందుకు నేను ఆయన ఒక రోల్ మోడల్ మాకు, ఎవరికైనా రోల్ మోడల్. కరెక్ట్ సార్. ఓకే, ఇక ఫైనల్గా ఒక్కొక్కరు ఆగస్ట్ 29th సినిమా రాబోతుంది కాబట్టి ఆడియన్స్కి ఒక్కొక్క మాటలో చెప్పండి. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. ఏం చెప్తారు ఆడియన్స్కి? వన్ సింపుల్ రిక్వెస్ట్, పెద్ద సినిమాలని ఎలా అయితే థియేటర్కి వెళ్ళి మీరు ఎంజాయ్ చేస్తారో, ఆడియన్స్కి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. అగ్రహారంలో అంబేద్కర్ ఇది ఒక మేమందరం కలిసి రిస్క్ చేసిన సినిమా. అందరికీ థియేటర్స్కి వెళ్ళి పెద్ద సినిమాలు, లేకపోతే మీరు ఎవరైతే మీ ఫ్యాన్స్ సినిమాలు ఎలా అయితే థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసి ఇది చేస్తుంటారో, అలాగే మా సినిమాని కూడా థియేటర్కి వెళ్ళాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేసుకుంటాం. ఎందుకంటే థియేటర్లో చూసి మాకు ఓకే ఈ థియేటర్ని చూసారంటే మేము రేపొద్దున్న మాకు ఓటీటీకి వెళ్ళడానికి కానీ చిన్న సినిమా అని ఒక ట్యాగ్లైన్ తెలియకుండానే న్యాచురల్గా వస్తుంది బై డిఫాల్ట్. సో దాన్ని నేను కొంచెం మార్చడానికే, ఎందుకంటే ఎఫర్ట్స్ పెద్దైనా చిన్నదైనా ఎఫర్ట్స్ మేము అందరం పెట్టేది ఒకటే. ఓ లైట్ మ్యాన్ అయినా, ఓ కెమెరామ్యాన్ అయినా, ఎవరైనా మేము ఎఫర్ట్స్కి ఎక్కడ తగ్గడానికి స్కోప్ ఉండదు. ఎవరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంతే మేము ఎఫర్ట్స్ పెట్టి చేసాం. దయచేసి సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, అట్లీస్ట్ ఒక మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటారు, సినిమా చూసి సినిమాని మాత్రమే ఆదరించే వాళ్ళు ఉంటారు. థియేటర్కి వెళ్తే మాకు చాలా ఉపయోగం. సాంగ్స్ ట్రైలర్ చూడండి, సాంగ్స్ వినండి, దాంట్లో మీకు ఇంట్రెస్ట్ కలిగితే వెళ్ళండి, అంతే. థ్యాంక్ యూ. హాయ్ అండి, మా సినిమా 29th ఆగస్ట్ రిలీజ్ అవుతుంది. అందరూ కొత్త యాక్టర్స్ ఉన్నాం, ప్లీజ్ మీరు దయచేసి థియేటర్స్కి వెళ్ళి చూడండి. అంటే ఆదరిస్తారని అనుకుంటున్నాం, నచ్చితే కానీ. థ్యాంక్ యూ. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. మీ అందరి బ్లెస్సింగ్స్ సపోర్ట్ వల్లే మేము ఒక మంచి సినిమా తీసాము. మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగుంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు సినిమాని. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి 29th ఆగస్ట్ రోజు హాయిగా బుక్ మై షోలో మంచి అవైలబుల్ ఉంది, చూసుకొని మా సినిమాను మమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సెన్సార్ కూడా 16+ వచ్చింది. సో ఎనీబడి హూ ఇస్ ఇన్ 10th క్లాస్, మీ పేరెంట్స్ తోటి లేకపోతే మీ అన్నయ్య తోటి వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. అగ్రహారంలో అంబేద్కర్ 29th రాబోతుంది, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీ దగ్గర నుంచి మరిన్ని సినిమాలు రావాలని, మీకు కూడా అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం. సో వెయిట్ చేస్తున్నాం సార్ మేము కూడా సినిమా కోసం. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ.